హాయ్ ఫ్రెండ్స్, ముందుగా టెట్ ఎగ్జామ్ రాయబోయేటటువంటి మిత్రులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియోలో 6th క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠ్యాంశాల కవులను ప్రశ్నల రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాను. మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ వీడియో చివరిలో మీరు ఎన్ని బిట్స్ చేయగలిగారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటి ప్రశ్న, హర్షపుత్ర శతకం ఎవరిది? ఆప్షన్ 1 సూరోజు బాల నరసింహాచారి, ఆప్షన్ 2 పక్కి వెంకట నరసింహ కవి, ఆప్షన్ 3 డాక్టర్ టివి నారాయణ, ఆప్షన్ 4 కౌకుంట్ల నారాయణరావు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. డాక్టర్ టివి నారాయణరావు గారిది హర్షపుత్ర శతకం అండి. ఈ హర్షపుత్ర శతకంతో పాటు జీవనవేదం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, అమరత్ వాక్, సుధాస్రవంతి అనేటటువంటి రచనలు కూడా చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, రామేశ్వర మహాత్మయం అనే రచన ఎవరిది? ఆప్షన్ 1 పక్కి వెంకట నరసింహ కవి, ఆప్షన్ 2 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 3 పొట్లపల్లి రామారావు, ఆప్షన్ 4 పల్లా దుర్గయ్య. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఏనుగు లక్ష్మణ కవి గారిది రామేశ్వర మహాత్మ్యం అనేటటువంటి రచన. దాంతోపాటు సుభాషిత రత్నావళి, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్మ్యం అనేటటువంటి రచనలు కూడా ఏనుగు లక్ష్మణ కవి గారు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, శేషం లక్ష్మీనారాయణాచార్య గారి జన్మస్థలం? ఆప్షన్ 1 వరంగల్ జిల్లా తాటికేయల, ఆప్షన్ 2 కరీంనగర్ జిల్లా నగునూరు, ఆప్షన్ 3 నల్గొండ జిల్లా చిన్నకాపర్తి, ఆప్షన్ 4 హైదరాబాదు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామ నివాసి శేషం లక్ష్మీనారాయణాచార్య. నెక్స్ట్ క్వశ్చన్, శిరశనహల్ కృష్ణమాచార్యులు గారి రచన కానిది గుర్తించండి. ఆప్షన్ 1 కళాశాల అభ్యుదయం, ఆప్షన్ 2 రామానుజ చరితం, ఆప్షన్ 3 గాంధీ తాత శతకం, ఆప్షన్ 4 కవితా కేతనం. ఇక్కడ శిరశనహల్ కృష్ణమాచార్యులు గారి యొక్క రచన కానిదే అన్నాడండి. కాబట్టి కళాశాల అభ్యుదయం అతని రచనే, రామానుజ చరితం అతని యొక్క రచనే, గాంధీ తాత శతకం కూడా శిరశనహల్ కృష్ణమాచార్యులు గారి యొక్క రచన. ఇక్కడ కవితా కేతనం అనేటటువంటి రచన అతనిది కాదు, ఇది సూరోజు బాల నరసింహాచారిది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పాలవెల్లి అనే రచన? ఆప్షన్ 1 గజల్, ఆప్షన్ 2 ఖండకావ్యం, ఆప్షన్ 3 కథానిక, ఆప్షన్ 4 నాటకం. ఇక్కడ పాలవెల్లి అనేటటువంటిది ఖండకావ్యం అండి. నెక్స్ట్ క్వశ్చన్, పొట్లపల్లి రామారావు గారి జైలు అనే రచన? ఆప్షన్ 1 బుర్ర కథలు, ఆప్షన్ 2 కథల సంపుటి, ఆప్షన్ 3 కవితా సంపుటి, ఆప్షన్ 4 యక్షగానం. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. పొట్లపల్లి రామారావు గారి జైలు అనేటటువంటిది కథల సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్, సుద్దాల హనుమంతు గారి తల్లిదండ్రులను గుర్తించండి. ఆప్షన్ 1 లక్ష్మీ నరసమ్మ బుచ్చిరాములు, ఆప్షన్ 2 కనకమ్మ నరహరిస్వామి, ఆప్షన్ 3 నరసమ్మ పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 4 కనకమ్మ పాపయ్య శాస్త్రి. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అండి. సుద్దాల హనుమంతు గారి యొక్క తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ బుచ్చిరాములు అండి. ఈ కనకమ్మ నరహరిస్వామి ఏమో శేషం లక్ష్మీనారాయణాచార్య గారి యొక్క తల్లిదండ్రులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కవితా సంపుటి కానిది గుర్తించండి. ఇక్కడ కవితా సంపుటి కానిది గుర్తించమన్నాడండి. ఇక్కడ ఆప్షన్ 1 ఆత్మవేదన, ఆప్షన్ 2 మెరుపులు, ఆప్షన్ 3 చుక్కలు, ఆప్షన్ 4 మహత్కాంక్ష. ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అండి. మహత్కాంక్ష అనేటటువంటిది కవితా సంపుటి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, స్వరభారతి అనే రచన దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 కథల సంకలనం, ఆప్షన్ 2 బుర్ర కథ, ఆప్షన్ 3 గేయ సంకలనం, ఆప్షన్ 4 కవితా సంకలనం. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఈ స్వరభారతి అనేటటువంటిది గేయ సంకలనం. ఇది శేషం లక్ష్మీనారాయణాచార్య గారి యొక్క రచన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శేషం లక్ష్మీనారాయణాచార్య గారి గురించి సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 ఈయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషా ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆప్షన్ 2 ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడింది. ఆప్షన్ 3 లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలు రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి.
ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఇవన్నీ కూడా సరైనటువంటివే. ఈయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయంగా పనిచేశాడు. ఈయన రాసినటువంటి విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడింది. ఈ లలిత మనోహరమైనటువంటి దైవభక్తి, దేశభక్తి గేయాలు రాయడంలో ఈయనది అందవేసినటువంటి చెయ్యి. నెక్స్ట్ క్వశ్చన్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నది ఎవరు? ఆప్షన్ 1 పొట్లపల్లి రామారావు, ఆప్షన్ 2 పల్లా దుర్గయ్య, ఆప్షన్ 3 కాళోజీ, ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్యులు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. పల్లా దుర్గయ్య గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగులో మొట్టమొదటి పట్టా అందుకున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు? ఆప్షన్ 1 13వ శతాబ్దం, ఆప్షన్ 2 14వ శతాబ్దం, ఆప్షన్ 3 15వ శతాబ్దం, ఆప్షన్ 4 16వ శతాబ్దం. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గోన బుద్ధారెడ్డి రచన? ఆప్షన్ 1 భాస్కర రామాయణం, ఆప్షన్ 2 రంగనాథ రామాయణం, ఆప్షన్ 3 రామాయణం, ఆప్షన్ 4 మహాభారతం. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. రంగనాథ రామాయణాన్ని రాసినటువంటి వ్యక్తి గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండం వరకు రచించాడు? ఆప్షన్ 1 అయోధ్యకాండ, ఆప్షన్ 2 సుందరకాండ, ఆప్షన్ 3 కిష్కింధకాండ, ఆప్షన్ 4 యుద్ధకాండ. ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అండి. యుద్ధకాండ వరకు గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచిస్తాడు. తర్వాత ఉత్తరకాండను తన కుమారులైనటువంటి కాచభూపతి, విఠలనాథుడు ఉత్తరకాండను రచించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గోన బుద్ధారెడ్డి ఎవరికి సామంతుడిగా పనిచేశాడు? ఆప్షన్ 1 శాతవాహనులకు, ఆప్షన్ 2 చాళుక్యులకు, ఆప్షన్ 3 కాకతీయులకు, ఆప్షన్ 4 పై వారందరికీ. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. కాకతీయుల యొక్క సామంతరాజే గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతంలో సుభాషిత త్రిశతిని రాసింది ఎవరు? ఆప్షన్ 1 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 2 భర్తృహరి, ఆప్షన్ 3 ఎలకూచి బాలసరస్వతి, ఆప్షన్ 4 తిమ్మకవి. ఇక్కడ సంస్కృతంలో అని అడిగాడండి. సంస్కృతంలో సుభాషిత త్రిశతిని రాసింది భర్తృహరి గారండి. దీన్ని తెలుగులోకి అనువదించింది ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాలసరస్వతి గారు. కాబట్టి మనకు సంస్కృతంలో అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏనుగు లక్ష్మణ కవి గారి రచన కానిది? ఆప్షన్ 1 సుభాషిత రత్నావళి, ఆప్షన్ 2 మహేశ్వర శతకం, ఆప్షన్ 3 విశ్వామిత్ర చరిత్ర, ఆప్షన్ 4 గంగా మహాత్మ్యం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. మహేశ్వర శతకం అనేటటువంటిది ఏనుగు లక్ష్మణ కవి గారి రచన కాదు. ఇది సూరోజు బాలనరసింహాచారి గారి యొక్క రచన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏనుగు లక్ష్మణ కవి గురించి సరికానిది అన్నాడు. ఆప్షన్ 1 ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి, ఆప్షన్ 2 ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలుంటాయి, ఆప్షన్ 3 సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించాడు, ఆప్షన్ 4 ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామవాసి. ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి గురించి సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి కాదు, ఈయన 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నెక్స్ట్ క్వశ్చన్, గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని దేనిలో రాశాడు? ఆప్షన్ 1 మంజరి ద్విపద, ఆప్షన్ 2 ముత్యాల సరాలు, ఆప్షన్ 3 ద్విపద, ఆప్షన్ 4 ఉత్పలమాల. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ద్విపదలో రాస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, పొట్లపల్లి రామారావు గారి జన్మస్థలం? ఆప్షన్ 1 ధర్మసాగర్ తాలూకా తాటికాయల, ఆప్షన్ 2 మడికొండ తాలూకా ధర్మసాగర్, ఆప్షన్ 3 వరంగల్ జిల్లా దేశాయిపేట, ఆప్షన్ 4 కరీంనగర్ జిల్లా నగునూరు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. పొట్లపల్లి రామారావు గారిది ధర్మసాగర్ తాలూకా తాటికాయల గ్రామం అండి. నెక్స్ట్ క్వశ్చన్, అభినవ కాళిదాసు అనే బిరుదు ఎవరిది? ఆప్షన్ 1 సుద్దాల హనుమంతు, ఆప్షన్ 2 పక్కి వెంకట నరసింహ కవి, ఆప్షన్ 3 సూరోజు బాల నరసింహాచారి, ఆప్షన్ 4 శిరశనహల్ కృష్ణమాచార్యులు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. శిరశనహల్ కృష్ణమాచార్యులు గారి యొక్క బిరుదు అభినవ కాళిదాసు. నెక్స్ట్ క్వశ్చన్, సూరోజు బాల నరసింహాచారి గారి రచన కానిది గుర్తించండి. ఇక్కడ రచన కానిది అన్నాడండి. క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆప్షన్ 1 భగవద్గీత కందామృతం, ఆప్షన్ 2 వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఆప్షన్ 3 భరతసింహ శతకం, ఆప్షన్ 4 హర్షపుత్ర శతకం.
ఆప్షన్ 4 కరెక్ట్ అండి. హర్షపుత్ర శతకం అనేటటువంటిది సూరోజు బాలనరసింహాచారి గారి యొక్క రచన కాదు, ఇది డాక్టర్ టివి నారాయణరావు గారి యొక్క రచన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ శతావధానిగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? ఆప్షన్ 1 శిరశనగల్ కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 సూరోజు బాలనరసింహాచారి, ఆప్షన్ 3 ఆడపు చంద్రమౌళి, ఆప్షన్ 4 రావికంటి రామయ్య గుప్తా. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. శిరశనగల్ కృష్ణమాచార్యులు గారు ప్రముఖ శతావధానిగా ప్రసిద్ధి పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, శిరశనగల్ కృష్ణమాచార్యులు గారి రత్నమాల అనే రచన? ఆప్షన్ 1 ద్విపద, ఆప్షన్ 2 ఖండకావ్యం, ఆప్షన్ 3 గజల్, ఆప్షన్ 4 నానీలు. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. రత్నమాల అనేటటువంటి రచన ఖండకావ్యం. నెక్స్ట్ క్వశ్చన్, సహజ కవిగా ఎవరు ప్రసిద్ధి? ఆప్షన్ 1 సూరోజు బాలనరసింహాచారి, ఆప్షన్ 2 డాక్టర్ టివి నారాయణ, ఆప్షన్ 3 సుద్దాల హనుమంతు, ఆప్షన్ 4 పక్కి వెంకట నరసింహ కవి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. సూరోజు బాలనరసింహాచారి గారి యొక్క బిరుదు సహజ కవి. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ టివి నారాయణ గారి ఆత్మదర్శనం అనే రచన? ఆప్షన్ 1 కవితా సంపుటి, ఆప్షన్ 2 కథా సంపుటి, ఆప్షన్ 3 కథానిక, ఆప్షన్ 4 గేయం. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఆత్మదర్శనం అనేటటువంటి రచన కవితా సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో టివి నారాయణ గురించి సరికానిది? ఆప్షన్ 1 ఈయన విద్యావేత్తగా ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు, ఆప్షన్ 2 హైదరాబాద్ విద్యాశాఖ అధికారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు, ఈయన రాసిన అమరత్ వాక్ సుధాసవంతి అనే రచన ఉపనిషత్తులపై వాక్య సంపుటి, ఈయన వరంగల్ జిల్లాలో జన్మించాడు. ఇక్కడ సరికానిది అన్నాడండి, కాబట్టి ఆప్షన్ 4 అనేటటువంటిది కరెక్టు. ఈయన హైదరాబాద్లో జన్మించాడు, వరంగల్లో కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, వానమామలై వరదాచార్యులు గారి రైతు బిడ్డ అనే రచన? ఆప్షన్ 1 కథల సంపుటి, ఆప్షన్ 2 బుర్ర కథల సంపుటి, ఆప్షన్ 3 కవితా సంపుటి, ఆప్షన్ 4 యక్షగానం. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి, బుర్ర కథల సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్, వానమామలై వరదాచార్యులు గారికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఏ రచనకు లభించింది? ఆప్షన్ 1 పోతన చరిత్రము, ఆప్షన్ 2 మణిమాల, ఆప్షన్ 3 కూలిపోయే కొమ్మ, ఆప్షన్ 4 రైతు బిడ్డ. ఇక్కడ పోతన చరిత్రము, మణిమాల, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, జయధ్వజం, మణిమాల, వ్యాసవాణి ఇవన్నీ కూడా వానమామలై వరదాచార్యులు గారి యొక్క రచనలే. ఇందులో పోతన చరిత్రము అనేటటువంటి రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది రావడం జరుగుతుంది, కాబట్టి ఆప్షన్ 1 కరెక్టు. నెక్స్ట్ క్వశ్చన్, పోతన చరిత్రకు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆప్షన్ 1 1968, ఆప్షన్ 2 1969, ఆప్షన్ 3 1970, ఆప్షన్ 4 1979. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 1968లో పోతన చరిత్రము అనేటటువంటి రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరదాచార్యులు గారికి వారణాసి విద్యా వాచస్పతి పురస్కారం ఏ సంవత్సరంలో లభించింది? ఆప్షన్ 1 1978, ఆప్షన్ 2 1976, ఆప్షన్ 3 1974, ఆప్షన్ 4 1972. ఇక్కడ వారణాసి విద్యా వాచస్పతి అనేటటువంటి పురస్కారము 1976లో లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పక్కి వెంకట నరసింహ కవి గారి గురించి సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు, ఆప్షన్ 2 కుమారి శతకం తెలుగు శతకాలలో ప్రసిద్ధమైనది, ఆప్షన్ 3 చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను సులభ రీతిలో చెప్పాడు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అండి, పైవన్నీ కూడా సరైనటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్, కవుకుంట్ల నారాయణరావు గారి శతకం? ఆప్షన్ 1 శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, ఆప్షన్ 2 ప్రభుతనయ శతకం, ఆప్షన్ 3 రామేశ్వర శతకం, ఆప్షన్ 4 నగ్న సత్యాల శతకం. ఇక్కడ కవుకుంట్ల నారాయణరావు గారి యొక్క శతకం ప్రభుతనయ శతకం అండి, ఆప్షన్ 2 కరెక్టు. నెక్స్ట్ క్వశ్చన్, సుద్దాల హనుమంతు గారి రచన కానిది గుర్తించండి. ఆప్షన్ 1 బుర్రకథలు పిట్టల దొర, ఆప్షన్ 2 యక్షగానం గొల్లసుద్దులు, ఆప్షన్ 3 జయధ్వజం, ఆప్షన్ 4 చైతన్య గీతాలు. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అండి. జయధ్వజం అనేటటువంటిది సుద్దాల హనుమంతు యొక్క రచన కాదు, ఇది వరదాచార్యులు గారి యొక్క రచన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వరదాచార్యులు గారి బిరుదు కానిది గుర్తించండి. ఆప్షన్ 1 మధుర కవి, ఆప్షన్ 2 కవి చక్రవర్తి, ఆప్షన్ 3 అభినవ పోతన, ఆప్షన్ 4 అభినవ శ్రీనాథ.
ఇక్కడ వరదాచార్యులు గారి యొక్క బిరుదు కానిది అన్నాడండి. కాబట్టి ఆప్షన్ 4 అనేటటువంటిది సరైనటువంటి సమాధానము. మధుర కవి, కవి చక్రవర్తి, అభినవ పోతన, అభినవ కాళిదాసు అనేటటువంటివి వరదాచార్యులు గారి యొక్క బిరుదు. ఈ అభినవ శ్రీనాథ అనేటటువంటి బిరుదేమో గుర్రం జాషువా గారిది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. అంటే వాళ్ళ యొక్క కాలాలను జతపరచమన్నాడు. పల్లా దుర్గయ్య, సుద్దాల హనుమంతు, వరదాచార్యులు, పొట్లపల్లి రామారావు. ఇక్కడ పల్లా దుర్గయ్య గారి యొక్క కాలం వచ్చేసి 1914 అండి. ఇందులో ఆప్షన్లో లేదు. 1914లో ఈయన జన్మించాడు. సుద్దాల హనుమంత్ ఏమో 1910 అండి. వరదాచార్యులు గారేమో 1912. పొట్లపల్లి రామారావు గారేమో 1917. ఇక్కడ ఇది తప్పు పడ్డదండి. ఇది 1914 పల్లా దుర్గయ్యది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. అంటే వాళ్ళ యొక్క గ్రామాల జన్మస్థలాలను గుర్తించమన్నాడు. ఏనుగు లక్ష్మణ కవి, పొట్లపల్లి రామారావు, బాల నరసింహాచారి, గోన బుద్ధారెడ్డి. ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి గారిదేమో పెద్దాడ అండి. పొట్లపల్లి రామారావు గారిదేమో తాటికాయల, బాల నరసింహాచారి గారిదేమో చిన్న కాపర్తి, గోన బుద్ధారెడ్డిదేమో వర్ధమానపురం. నెక్స్ట్ క్వశ్చన్, తనయ అనే మకుటంతో పద్యాలు రాసింది ఎవరు? ఆప్షన్ 1 కౌకుంట్ల నారాయణరావు, ఆప్షన్ 2 పక్కి అప్పల నరసింహ కవి, ఆప్షన్ 3 ధర్మపురి శేషప్ప కవి, ఆప్షన్ 4 బద్దెన. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. తనయ అనేటటువంటి మకుటంతో ప్రభుతనయ శతకం రాసినటువంటి కవి కౌకుంట్ల నారాయణరావు. నెక్స్ట్ క్వశ్చన్, కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలు ఎవరివి? ఆప్షన్ 1 శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య, ఆప్షన్ 2 శిరశనహల్ కృష్ణమాచార్య, ఆప్షన్ 3 రావికంటి రామయ్య గుప్తా, ఆప్షన్ 4 ఎవరు కాదు. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. శిరశనహల్ కృష్ణమాచార్య గారి యొక్క రచన కళాశాల అభ్యుదయము, రామానుజ చరితము, చిత్ర ప్రబంధము, రత్నమాల, గాంధీ తాత శతకం అనేటటువంటివి శిరశనహల్ కృష్ణమాచార్యులు గారి యొక్క రచనలు. ఈ వీడియోను చివరి వరకు చూసినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.